మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మందార ఔషధ ప్రయోజనాలు. మీకు తెలుసా, అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మందారం చాలా గొప్పది. పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో మందారం గురించి చాలా విషయాలు చెప్పారు. పువ్వులు, ఆకులు, వేళ్ళు, బెరడు అన్నీ కూడా ఔషధ గుణాలున్నవే. ప్రాచీన కాలంలో గర్భం ధరించకుండా ఉండటం కోసం స్త్రీలు దీన్ని ఉపయోగించేవాళ్ళు. అంతగా శక్తి ఉన్న ఈ మొక్కను సరైనటువంటి మోతాదులో, సరైన పద్ధతిలో వాడటం వల్ల చాలా ఉపయోగాలు మీకు కలుగుతాయి. దీనికి సంబంధించి మందార పువ్వు మాత్రమే చాలామందికి తెలుసు, కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. మందార మొక్కకి శాస్త్రీయంగా హైబిస్కస్ రోజాసైనెన్సిస్ అనేటటువంటి పేరుంది. దీన్ని తెలుగులో మీకు తెలుసు మందారం, ముద్ద మందారం, ఒంటి రెక్క మందారం, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ మందార పువ్వు తాలూకు ఆ మొక్క సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాలలో, కొన్ని సమశీతోష్ణ మండల ప్రాంతాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. తోటల్లో, పొలాల గట్ల మీద కూడా ఇది సులభంగా పెరుగుతుంది. ఈ మందారం మొక్క 3 నుంచి 5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. గుబురుగా ఉండేటటువంటి దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. దీని పువ్వులు పెద్దగా 5 రేఖలతో, అలాగే గంట ఆకారంలో చాలా రంగులలో, అంటే ఎరుపు, పసుపు, తెలుపు, నారింజ ఇలాంటి రంగుల్లో ఉంటాయి. ముఖ్యంగా ఎర్ర మందారం పువ్వులకి ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మందార మొక్కలోని పువ్వులు, ఆకులు, వేర్లు, బెరడు ఇలాంటి భాగాలని ఔషధం కింద వాడచ్చు. ఈ మొక్కలో రకరకాల భాగాలని చూర్ణ రూపంలో, కషాయ రూపంలో, రసం రూపంలో ఇలాగ రకరకాలుగా తయారు చేసి వాడుకోవచ్చు. మందార పువ్వుల చూర్ణం అనుకోండి, దీని మోతాదు సుమారుగా 3 నుంచి 5 గ్రాముల వరకు ఉంటుంది. అదే దీన్ని దంచి తీసిన రసం అనుకోండి, 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో వాడాల్సి ఉంటుంది. ఏదేమైనా దీని ఔషధ ప్రయోజనాలు ఆసక్తికరంగా ఉంటాయి. మందార పువ్వులకి ఎర్రబట్ట అంటే మెన్రేజియాని అరికట్టే గుణం ఉంది. పేనుకురుకుడు అంటే ఇంద్రలుప్తం సమస్యని క్యూర్ చేసే శక్తి ఉంది. ఎలోపేషియా ఏరియేటాను తగ్గిస్తుంది. మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. అలాగే అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ తగ్గించే లక్షణం కూడా దీనికి ఉంది. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన సమస్య ఉంది, విరేచనాలు, డయేరియా. అతిసారం లేదా డయేరియా ఉన్నప్పుడు కడుపులో నొప్పి ఉంటుంది. తరచుగా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాగే దీంతో అలసట, నీరసం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య వల్ల శరీరంలో తేమ తగ్గిపోయి డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణకి దారితీస్తుంది. సాధారణంగా మలబద్ధకం లేదా జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మందార పువ్వుని తీసుకొని పాలతో కలిపి బాగా నూరి ముద్దలాగా చేసి తాగాలి. ఇది సురక్షితమైంది, అరుగుదలకి సహాయపడుతుంది. మందార పువ్వులో ఉండే సహజమైన గుణాలు జీర్ణక్రియను సరిచేస్తూ విరేచనాల్ని అరికడతాయి. ఇంకొక సమస్య ఉంది, ఎక్కువ మంది మహిళల్ని ఇబ్బంది పెట్టేది, అధిక ఋతుస్రావం, మెనరేజియా. స్త్రీలలో ఋతుస్రావం చాలా ఎక్కువగా లేదా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఎర్రబట్ట లేదా మెనరేజియా అంటారు. దీనివల్ల ఎనీమియా అంటే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనివల్ల నీరసం, అలసట ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ సమస్య హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు 2 నుంచి 3 మందార పువ్వులు తీసుకొని నెయ్యితో వేయించి ఆ మిశ్రమాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల అధిక ఋతుస్రావాన్ని తగ్గించవచ్చు. మందార పువ్వుల్లో ఉండే సహజ సిద్ధమైన రసాయనాలు, ముఖ్యంగా ఫ్లావనాయిడ్స్, రక్తస్రావాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. రక్తస్రావానికి కారణమయ్యే కండరాల్ని బలోపేతం చేస్తాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఉంది, పేను కొరకటం, ఇంద్రలుప్తం అంటారు, ఎలోపేషియా ఏరియేటా. నిజానికి పేను కొరకటం అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. తల మీద, గడ్డం మీద, ఇంకా శరీరం మీద గుండటి మచ్చల రూపంలో వెంట్రుకలు రాలిపోతాయి. దీనికి పేనుకి సంబంధం లేదు. దీంట్లో శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంట్రుకల కుదుళ్ళ మీద దాడి చేస్తుంది. దీనివల్ల వెంట్రుకలు పూర్తిగా రాలిపోతాయి. ఇలాంటప్పుడు ఒక మందార పువ్వును తీసుకొని దాన్ని నలిపి నీరుల్లిపాయతోటి కలిపి పేను కురికిన ప్రదేశంలో రోజు రుద్దుతూ ఉండాలి. ఇలాగా ఒక వారం లేదా 10 రోజులు చేస్తే వెంట్రుకలు తిరిగి మొలకెత్తుతాయి. మందార పువ్వు, నీరుల్లిపాయల కలయిక వెంట్రుకల కుదుళ్ళని స్టిమ్యులేట్ చేసి కొత్త వెంట్రుకలు పెరగడానికి సహాయపడుతుంది. మందారలో ఉండేటటువంటి ప్రత్యేకమైన అమైనో యాసిడ్స్ లాంటివి వెంట్రుకలకు కావాల్సిన పోషకాలని అందిస్తాయి. ఇంకొక సమస్య మూత్రం సరిగ్గా రాకపోవటం, డిజూరియా.
ఇలాంటప్పుడు మూత్రం సరిగ్గా రానప్పుడు అది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. మూత్రకృత్యం అంటే డిజూరియా ఉన్నప్పుడు దాంతో పాటుగా మూత్రాల మంట, నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇది మూత్రనాళపు ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి లేదా మూత్రాశయపు సమస్యల వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మందార ఆకుల రసాన్ని 15 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకు ఒకసారి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది మూత్రాన్ని జారీ చేస్తూ మంట, నొప్పిని తగ్గిస్తుంది. మందార ఆకుల్లో ఉండే ఆ డయూటిక్ యాక్షన్ మూత్ర విసర్జన కర్మ శరీరంలో ఉండేటువంటి విషాలను బయటికి పంపుతూ మూత్రాశయం పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకొకటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది, రక్తపోటు, హైపర్ టెన్షన్. రక్తపోటు లేదా ఈ హైపర్ టెన్షన్ అంటే ధమనుల గోడలపైన రక్తం అధిక ఒత్తిడిని కలిగించడం. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా జీవనశైలిలో మార్పులు, ఆహారం, ఒత్తిడి లాంటివి దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మందార పువ్వుల పొడి సుమారు 3 గ్రాముల మోతాదుగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది పరిశోధనలో తేలింది. మందార పువ్వులకి సహజంగానే రక్తపోటును తగ్గించేటువంటి గుణం ఉంది. మందార పువ్వుల్లో ఉండేటువంటి ఈ ప్రత్యేకమైన గుణాలు రక్తనాళాలని డైలేట్ చేస్తాయి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. దీనికి సంబంధించి ఇతర తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఉన్నాయి. గర్భం దాల్చకుండా ఉండటానికి మందార పువ్వు ఒక మంచి సాధనం అని కొన్ని సాంప్రదాయ పద్ధతులు మనకి చెప్తున్నాయి. ఋతు సమయంలో వరుసగా 4 రోజులు ఒక మందార పువ్వుతోటి కొంచెం లవంగాలు కలిపి ముద్దలా చేసి ఉదయం మాత్రమే తీసుకుంటూ చప్పిడి పథ్యం తీసుకోవాలి. ఇలా చేస్తే ఆ నెలలో గర్భధారణ జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ పద్ధతి పాటించే ముందు వైద్య సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. అలాగే గర్భం రాకుండా ఉండటానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి కదా, వాటి పాసిబిలిటీస్ కూడా అన్వేషించాలి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. మందార కేవలం అందమైన పువ్వు మాత్రమే కాదు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో మనందరికీ అందుబాటులో ఉన్న సహజ సిద్ధమైన ఔషధం. మందారలో ఉండే అద్భుతమైన ఈ ఔషధ గుణాలు సరిగ్గా వీటిని ఉపయోగించుకోగలిగితే మన ఆరోగ్యంకి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాటని ఇది నిజం చేస్తూ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అని మనం భావించాలి. సరైన పద్ధతిలో దీన్ని వాడుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.